వెల్కమ్ టు M1 న్యూస్. గీస్కొండ మండల కేంద్రంలో టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలపై సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. పరకాల్లో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజకీయంగా ఎదగాలంటే భాషా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలని సూచించారు. 2012 నుంచి పరకాలకు దూరంగా ఉన్నవారు ఇప్పుడు పరకాల గడ్డ నాది అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మరోసారి టికెట్ ఇస్తే పార్టీ శ్రేణులంతా ఆయన విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సుస్మితా పటేల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ నాయకులను విమర్శిస్తే చూస్తూ ఊరుకోవమని భీమగాని సౌజన్య హెచ్చరించారు. పరకాల గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అంటూ ఆమె స్పష్టం చేశారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారి బర్త్డే సందర్భంగా మా గీసుగొండ ఆడబిడ్డ సుస్మిత గారు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, అదేవిధంగా మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని గురించి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు రాజకీయ గురువులాగా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా తనను చూసి నేర్చుకునే విధంగా ఈరోజు మేము రాజకీయంగా పనిచేస్తూ ఉన్నాము. ఎవరికైనా ముసలితనం వస్తుంది, కానీ ఆమె తనకు ఏజ్ అయిపోయింది, తను ఇక పని చేయలేడు అని మాట్లాడినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే తను వచ్చిన దగ్గర నుండి తనని చూసి మేము నేర్చుకున్నది చాలా ఉన్నది. మా ఎమ్మెల్యే గారిని చూసి చాలా నేర్చుకోవడం కూడా జరిగింది. తను నడుస్తుంటే తను ఇంకా మేము నడవలేకపోతాం. అంత యాక్టివ్గా 24 గంటలు కూడా కార్యకర్తల కోసం, ప్రజల కోసం, అభివృద్ధి కోసం పరకాల నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి తను ఆరాట పడుతూనే ఉన్నాడు. ఇంకా నేను రాగానే నన్ను ఇక్కడ కార్యకర్తలందరూ కష్టపడి గెలిపించిండ్రు, మీకు తప్పకుండా కూడా న్యాయం చేస్తా అని చెప్పి ఇవాళ మహిళలకు మహిళా డైరీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి మీరు ఇక్కడ పరకాలకు చేసింది ఏమీ లేదు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, కార్యకర్తలను అనగదొక్కడం, మాకంటే ఎవరు ఎదగొద్దు అనే ఆలోచనలతోటి ఇబ్బంది పెట్టిండ్రు. అయినా సరే ఇక్కడ నిజమైన కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడుకుంటారైనా కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఇక్కడ పనిచేస్తూనే ఉన్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీ స్థాయి నుండి ఈరోజు ముఖ్యమంత్రి అయింది అంటే కింది స్థాయి నుండి తనకు కష్టసుఖాలు తెలిసి ఈరోజు బాధలు కష్టాలు తెలిసినోడు. తనని కూడా ఈరోజు మీరు పనులు నెత్తికెక్కినాయని మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే 2 అంతస్తుల బిల్డింగ్ ఇస్తా, ఇక్కడ ఉండి పరకాల ప్రచారం చేయి, అయినా నేనే గెలుస్తా అని మాట్లాడతాను. నీ మీద పెద్ద నాయకులు అవసరం లేదు, ఒక కార్యకర్త చాలు నిన్ను ఓడగొట్టడానికని మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. సురేఖ మేడం గారిని కూడా ఒక విషయం అడుగుతూ ఉన్నా. మేడం, మీరు కూడా గౌరవంగా ఉన్నారు, ముఖ్యమంత్రి మీకు మినిస్టర్ పదవి ఇచ్చిండ్రు, మరి మీరు కూడా మీ కూతురికి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్న అందరు కూడా ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. మరి అందరినీ కూడా మేము ఒకటే అడుగుతున్నాం, ఎవరైనా పార్టీని తిట్టినా వెంటనే సస్పెండ్ చేయాలి. మరి తిట్టిండ్రు, అనుచిత వాక్యాలు చేసిన తర్వాత క్షమాపణ చెప్తే సరిపోతుందని అంటే అది కరెక్ట్ కాదు. ఎవరికైనా పనిష్మెంట్ అనేది జరగాలి. ఇప్పుడు మేము కూడా 10 ఏళ్ళ బట్టి ఉన్నాం, కేసుల పాలైనా, మా ఆస్తులు అమ్ముకున్నాం, కాంగ్రెస్ పార్టీని అమ్ముకొనే పనిచేస్తాను. మరి మా ఇంట్లో వచ్చి మీకు ఏం రాలేదు, మీరేం సంపాదించిండ్రు, మీకేం పదవులు వచ్చినాయి అని తిడితే పార్టీ ఊకుంటుందా? ఎవరైనా సరే పార్టీకి నష్టం కలిగే విధంగా మాట్లాడకూడదు, అనుచిత వాక్యాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏమున్నా కూడా ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారింటనే అందరు కూడా నడుస్తారు. ఎవరైతే సీఎం చెప్పిండ్రో సార్కు, ప్రకాష్ రెడ్డి సార్కే అందరు కూడా చూస్తూనే ఉన్నారు. మీరు రేపటి నుండి కూడా ఇంకా కార్యకర్తల బలం పెరుగుతూనే ఉన్నది. సార్కు మీరు మాట్లాడిన మాటల గురించి మీరైతే మీ స్థాయి అయితే కాదు, మీ స్థాయి అయితే కాదు, సీఎం గారిని అనే స్థాయి అయితే కాదు. మళ్ళీ నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏమని, మేము రేవంత్ వచ్చినాక మాట్లాడతాను. మరి ఏకవచనం మాట్లాడడం అనేది మరి మీకు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతూ ఉన్నా. మీరు వస్తారు ఆడబిడ్డ, నేను అంటా ఉన్నా గీసుగొండ ఆడబిడ్డ అని మాట్లాడుతూ ఉన్నా. మీరు గీసుగొండ ఆడబిడ్డగా కొమ్మల జాతరకు వస్తాళ్ళు, బోనాలకు వస్తాళ్ళు, ఇంకా బర్త్డేలకు వస్తాళ్ళు,
పుట్టినరోజులకు పెళ్లి రోజులకు వస్తాను. మరి వచ్చినప్పుడల్లా నేనే ఎమ్మెల్యేనని పోతాను. మా ఆడబిడ్డ అంటాను పోతుందని మేము అనుకుంటాను. కానీ నేనే ఎమ్మెల్యేను 20 సంవత్సరాలని మాట్లాడతాను. మరి నువ్వు అనగానే కాదు కదా, మీరు అనగానే కాదు కదా, ఇక్కడ మేము కూడా స్వాగతించాలి కదా. నన్ను ఎంపీపీని చేసి నేను ఒప్పుకుంటాను. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టిల్లో ఇక్కడ తీసుకుంటే ప్రజలందరికీ కూడా తెలుసు. కష్టపడ్డాం, మిమ్మల్ని నమ్ముకొనే పనిచేసినాం. అయినా సరే నిందలేసిన్లు, అవినీతి మోపిన్లు. నిజంగా పనిచేసి కూడా మీ వల్ల దేవుని ముందు ప్రమాణం చేసి నిజమైన కార్యకర్తలని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి అలా అనగదొక్కుంటా మీరు పెద్దవాళ్ళని కూడా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దీనికి మేము చాలా బాధపడుతున్నాం. ఇకనైనా కూడా మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికైనా మీకు గౌరవిస్తాను. తప్పకుండా కూడా మీరు పార్టీకి క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పి మా నాయకుల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్. సౌజన్య, ఎక్స్ ఎంపీపీ, ఎక్స్ పిసిసి జనరల్ సెక్రటరీ.